హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను తీసుకున్న ఒక 2 ప్రోడక్ట్ ని మీతో షేర్ చేస్తాను. ముందుగా అయితే మా పిల్లల కోసం ఈ షటిల్ బ్యాట్స్ తీసుకున్నా, సిల్వర్ అనే బ్రాండ్వి. ఇక సెకండ్ ఏంటంటే ఇది ఖచ్చితంగా మీకు అందరికి యూజ్ అవుతుంది. నేను ఎప్పటి నుండో కొనాలనుకుంటున్నా, బట్ కుదరలేదు. ఫైనల్లీ తీసుకోవడం అయితే జరిగింది. ఇది వుడెన్ బుక్ సెల్ఫ్ అండి. ఇదే ఎందుకు తీసుకున్నానో కూడా ఈ వీడియోలో చెప్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. ఇది ఎలా అసెంబుల్ చేసుకోవాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ షీట్ ఇచ్చారు. మెయిన్ గా అయితే సొంత ఇల్లు ఉండేవారు అన్ని వస్తువులను కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. కానీ సొంత ఇల్లు లేని వారు అద్దెంట్లో ఉంటూ పైగా ఎప్పటికప్పుడు హౌస్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫర్స్ అవుతుండే వాళ్ళు ఇంట్లో ఏం కొనాలన్నా ఆలోచిస్తారు కదా. ఇంట్లో ప్లేస్ ఉండదు. మెయిన్ గా అయితే హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకప్పుడు అండి. ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు. అందరికీ అవసరమయ్యే వస్తువులు అన్ని కూడా మంచి ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఇలాంటివి మనకు అవసరమైనప్పుడు మనమే ఫిక్స్ చేసుకోవచ్చు, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, తక్కువ ప్లేస్ లో స్టోర్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు డిస్మెంటల్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఐటమ్లు మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అలా అని ఏవి పడితే అవి కొనకండి. ఏదైనా ప్రోడక్ట్ నిజంగా మీకు కావాలి, మీకు అవసరం ఉంది, అది యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే కొనండి. నేనైతే ఈ బుక్ సెల్ఫ్ తీసుకున్నా. ఇది వుడెన్ది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఇనగ్మేటిక్ వుడ్ వర్క్స్ అనే బ్రాండ్ ది. దీనిలో మనకి 5 ర్యాక్స్ వస్తాయండి. మామూలుగా మా చిన్న అబ్బాయివి, పెద్ద అబ్బాయివి, నావి బుక్స్ అందరివి కలిసిపోతున్నాయి. పైగా డ్రాయింగ్ బుక్స్, స్కూల్ బుక్స్, హోమ్ వర్క్స్ బుక్స్, రోజు తీసుకెళ్లరు కొన్ని బుక్స్, అన్ని మిక్స్ అయిపోతున్నాయి. ఏ ఒక్క బుక్ కావాలన్నా కూడా బుక్స్ అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా బుక్స్ నీట్ గా ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏవి కావాలంటే అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. పైగా ఇలా పెట్టుకోవటం వల్ల పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. మనం ఏదైనా పిల్లలకి నేర్పించాలంటే నార్మల్ గా నేర్పిస్తే అవదండి. ఫస్ట్ అది మనం చెయ్యాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. బుక్స్ చదవడం చాలా మంచి అలవాటు అండి. బుక్స్ చదివితే మనకి చాలా మంచి విషయాలు తెలుస్తాయి, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందుకని చిన్నప్పటి నుండే మనం మన పిల్లలకి బుక్స్ చదవడాన్ని అలవాటు చేయాలి. అలవాటు చేయాలంటే ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. మనం చదువుతూ ఉంటే మనల్ని చూసి వాళ్ళే చదువుతారు. మీలో ఎంతమందికి బుక్స్ చదవటం అంటే ఇష్టం, మీరు మీ పిల్లలకి అలవాటు చేశారనేది నాకు కామెంట్ చేసేసండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించింది, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీన్ని మనం ఈ వీడియోలో చూపించినట్లు ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నా గానీ మీరు మీ అంతటి మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మొత్తం ఫిక్స్ చేశాక దీని లుక్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది కదా చూడడానికి. చాలా సింపుల్ గా అలానే చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. దీన్ని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మెయిన్ గా హాల్లో పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటది. దీనిలో బుక్స్ ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా తీసి ఈజీగా పెట్టుకోవడానికి యాక్సెస్ ఉంటది. నేను ఇక్కడ బుక్స్ అన్ని సెపరేట్ చేస్తున్నా. పిల్లలవి, కలరింగ్ వి, డ్రాయింగ్ వి, అలానే స్టోరీ బుక్స్, మా బుక్స్ కొన్ని, అలా కొన్ని సెపరేట్ చేసి పెట్టాను. వీటి డీటెయిల్స్, కాస్ట్ తెలుసుకోవాలంటే నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.